4వ వార్డు అయిన గాంధీపురం గ్రామ ప్రజలకు, రాజకీయ నాయకులకు, పెద్దలకు, అక్కలకు, అమ్మలకు అందరికీ నమస్కారం. జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎన్నికల కమిషనర్ ఈసారి ఎస్టీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ఎస్టీ మహిళ. ఈసారి మన ఊరు నుండి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోటీలు జరుగుతూ ఉన్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పే విషయం ఏంటిదంటే, బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, క్యాండిడేట్ మన ఊరువాడై ఉండాలి. గెలిచిన వ్యక్తి మన ఊరువాడై ఉంటేనే మనకు అన్ని విధాలుగా సకలంగా మనకు అభివృద్ధి జరుగుతుంది. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే మన ఊరు ఒక ఊరి కింద ఉండి నలిగిపోయింది. ఎటువంటి అభివృద్ధి లేకుండా వాళ్ళకి 80% అభివృద్ధి జరిగితే మన 20% అభివృద్ధి జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీగా మన ఊరిని కేటాయించడం జరిగింది. ఊరు ఇప్పుడు 4వ వార్డు మన సొంతంగా ఈ ఎలక్షన్లో నిలబడి గెలిపించుకుని అభివృద్ధి చేసుకునే హక్కు మన ప్రతి ఒక్కరికి ఉంది. ఈసారి ఎలక్షన్లో నిలబడే వ్యక్తి మన ఊరు పౌరుడు అయి ఉండాలి. మన ఊరు మంచి చెడు గురించి అన్ని తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వ్యక్తి అయితేనే మన ఊరికి అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే ఎటువంటి అభివృద్ధి జరగదు. ఎవరు నిలబడైనా సరే, ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, అటు కాంగ్రెస్ పార్టీ అయినా సరే, గెలిచే వ్యక్తి మన ఊరుడై ఉంటేనే మన ఊరికి అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకో అనే దుస్థితి మనకు ఏర్పడింది. గెలిపించుకునే వ్యక్తి అనుక్షణం అన్న ఆపద అంటే అనుక్షణం ఆలోచించకుండా వచ్చి ఆదుకునేలా ఉండాలి. అన్న ఆపద అంటే 6 అడుగులు దూరం పారిపోయే విధంగా అయితే ఉండకూడదు. అటువంటి వ్యక్తిని మీరు ఓటు వేయకండి. ఓటు వేసే వ్యక్తి 1 మన ఊరు పౌరుడై ఉండాలి, 2 మంచి చెడులు అని తెలిసి ఉండాలి, 3 అన్న ఆపద అంటే ఆదుకునేలా ఉండాలి, 4 మంచి అభివృద్ధికి పాల్పడే విధంగా ఉండాలి. మత సాంప్రదాయాలు గొడవలు ఎటువంటి లేకుండా, అందరు కుల మతాలు అనే భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ముందుకు వెళ్ళే వ్యక్తిని మాత్రమే మనం ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మన ఊరు అభివృద్ధి జరుగుతుంది. అలాగే మన ఊరు కూడా మన డిస్ట్రిక్ట్లోనే నెంబర్ 1గా నిలుస్తుంది. జై భారత్.